జెమిని వార్తలకు స్వాగతం. నగరంలో తాళాలు వేసి ఉన్న ఇళ్లలోకి దూరి దొంగతనాలు చేసే ఓ అనుమానిత దొంగల ముఠా చిత్రాలను అడిషనల్ ఏసీపీ శ్రీ ఏకే ఖాన్ గారు ఈ రోజు విడుదల చేశారు. వీరి వయస్సు 25 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండవచ్చునని అంచనా. వీరు ఇప్పటి వరకు 50 ఇళ్లలో దొంగతనాలకు పాల్పడ్డారని పోలీస్ స్టేషన్లో దాఖలైన ఎఫ్ఐఆర్ల బట్టి తెలుస్తోంది. వీరిని వీలైనంత త్వరలో అరెస్ట్ చేస్తామని విలేకరుల సమావేశంలో ఏకే ఖాన్ ఏదో ఒకరోజు వీడి ఫోటో కూడా టీవీలో ఇలానే వస్తుంది. అంత సీన్ లేదు కానీ రా పడుకుందాం. రాత్రంతా డ్యూటీ చేసి ఒళ్ళంతా నొప్పులు వచ్చేసినాయి. ఇప్పుడు ఫ్రెషప్ అయిపోయి పొద్దున్నే మళ్ళీ డ్యూటీ ఎక్కేయాలి. చిన్నప్పుడు చిలక జ్యోతిష్కుడు నువ్వు పెద్ద అయ్యాక రాజభోగాలను వేస్తావు అని చెప్తే ఏంటో అనుకున్నాను. ఇదే అన్నమాట. రాజును కాకపోయినా భోగాలను వేస్తున్నాను. ఎవరెక్కడా? మ్యూజిక్ స్టార్ట్. ఏంటి మ్యూజిక్ స్టార్ట్ అనగానే స్టార్ట్ అయిపోయింది? ఓ మనం రాజులం కదా, ఇంకొంచెం ఎక్కువగా. అనుభవించు రాజా, అనుభవించు రాజా. పుట్టింది పెరిగింది, పుట్టింది పెరిగింది ఎందుకు? అందుకే అనుభవించు రాజా, అనుభవించు రాజా. ఓ బ్రషింగ్. టవలేది? లేదేంటి? ఎక్కడ పెడితే అక్కడ ఉందేంటి? అంతా కన్ఫ్యూజన్. అందుకే మందు కొట్టకుండా ఏ పని చేయకూడదు. ఫ్రెష్గా బ్రషింగ్ అయిపోయింది. బాతింగ్ చేయకపోతే ఎవడడుగుతాడు? ఓనర్స్ ఇంట్లో లేరు కదా, డైరెక్ట్ కూంబింగ్. అమ్మాయి లేదేంటి? అమ్మాయి దెయ్యం బాబోయ్ దెయ్యం. ఇంతకాలం మందు కొట్టి ఇంట్లోనే ఒక్కడనే ఉన్నాను అనుకున్నాను. నాతో పాటు ఇంకో ఆడదెయ్యం కూడా ఉందని మందు దిగాక ఇప్పుడే తెలిసింది. దెయ్యం బాబోయ్ దెయ్యం. తాళాలు ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు నువ్వు సురేఖ, నీ బాస్ గర్ల్ ఫ్రెండ్. సురేఖ? సురేఖ తాళాలు ఇచ్చేసావా? ఇతనెవరు? నా బాయ్ ఫ్రెండ్ సురేష్. మరి ఇందాక నువ్వు మా బాస్ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పావు. అవును, అతనికి నేను గర్ల్ ఫ్రెండ్, ఇతను నాకు బాయ్ ఫ్రెండ్. లింగరాజు, ఒకవేళ కిట్టుగాడు కానీ ఫోన్ చేశాడు అనుకో, మేము బయటకు వెళ్ళామని చెప్పు. ఓకేనా? కిట్టుగాడు ఎవడు? మీ బాస్ అయ్యా. ఆడి పేరు రమేష్ కదా? అవునయ్యా రమేషే. నేను కిట్టుగాడని పిలుచుకుంటాను. ఏంటో కన్ఫ్యూజన్ లో నేను చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నాను. రాత్రి అసలు లోపలికి మీరు ఎలా వెళ్ళారు అని. నువ్వేగా తీసుకెళ్ళా? నేనా? మర్చిపోయావా? నేనా? కిట్టుగాడు చెప్తూనే ఉన్నాడు నీకు మందు దిగితే ఏది గుర్తుండదని. ఆగాడితో ఫోన్ లో మాట్లాడిస్తాను. బాబా వద్దు. మొన్న ఆయన ఊరికెళ్లే ముందు గాంధీ షాప్కి వెళ్ళి బూందీ తెమ్మంటే బ్రాందీ షాప్కి వెళ్ళి వైన్ తెచ్చాను. దెబ్బతో నా హాఫ్ శాలరీ కట్ చేశాడు. ఇప్పుడు ఫోన్ వెళ్ళింది అనుకో, ఫుల్ శాలరీ కట్ అయిపోద్ది. వద్దు బాబు. సరే, మరీ ఇంత బతిమాలుతున్నావు కాబట్టి వదిలేస్తున్నా. కాకపోతే మేము ఇక్కడికి ఒక కాన్ఫిడెన్షియల్ పని మీద వచ్చాం. మేము ఇక్కడికి వచ్చిన సంగతి మాకు మీ బాస్ కి తప్పితే ఏడో కంటికి తెలియకూడదు. ఏడో కన్నంటే? నాయి 2, అమ్మాయి 2, మీ బాస్ 2, ఎన్నైనా 6. అందుకే ఏడో కంటికి తెలియకూడదు అంటున్నా. మరి నేను కూడా చూశానుగా, నాకు 2 కళ్ళు ఉన్నాయిగా. అవి చూసినా చూడనట్టేగా. ఎందుకని? ఎందుకంటే మనం ఒకటి. నువ్వు ఆల్రెడీ మాతో కలిసిపోయావు, సో నువ్వు లెక్కలో లేవన్నమాట. నువ్వు పదా. స్టాప్. మనం ఒకటే అన్నారు, ఒకటి కూడా ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారే. నేను అడిగింది లెంపకాయ కాదు, మరి సీసాకాయ. ఓహో అదే, వచ్చేటప్పుడు తీసుకొస్తాను. ఓకే. నువ్వు పదా. పిల్లలు రండి 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 చేస్తున్నా. అందరికి తీసుకొచ్చా. ఇగో ఇగో నీకు, ఇది నీకు. ఏ తాడు బొంగరం లేనాడు ఇక్కడికి తీసుకొచ్చాడేంటి అనుకుంటున్నావా? నాకే తాడు లేకపోవచ్చు, కానీ నా కోసం ఎదురు చూసే బొంగరాలు ఇక్కడ చాలానే ఉన్నాయి. నాకు వీళ్ళన్నా ఈ ప్లేస్ అన్నా చాలా ఇష్టం. ఎందుకో తెలుసా? నేను చిన్నప్పుడు ఇక్కడే పెరిగాను కాబట్టి. హలో, ఎక్కువ ఫీల్ అయిపోకు. టిపికల్ తెలుగు సినిమా హీరోలాగా వీళ్ళందరినీ నీకు చూపించి సింపతి కొట్టేద్దామని తీసుకురాలేదు. నువ్వు నాలాంటి దానివే కదా, సేఫ్ సైడ్ 4 బొంగరాలు అలా పడుంటాయని అదే పరిచయం చేద్దామని. వీళ్ళ నువ్వు ఫ్రెండ్స్ అనుకో, చుట్టాలనుకో, ఇంట్లో వాళ్ళనుకో, బయట వాళ్ళనుకో, ఏమన్నా అనుకో,
కానీ నీ వాళ్ళని మాత్రం అనుకో. చింటూ అటే వెళ్తున్నాడు. మీకోసం ఎదురు చూస్తున్నాను. దేనికి? క్వార్టర్ కోసమా? కాదు, మ్యాటర్ చెప్దామని. మ్యాటరా? అదేనండి, ఈ అమ్మాయి బాయ్ ఫ్రెండ్, అదే మీ కిట్టుగాడు ఫోన్ చేసాడా? లేదండి, డైలీ చేసేవాడు ఇవాళ చేయలేదు. లైన్ కట్ చేస్తే వాడెక్కడి నుంచి చేస్తాడు పాపం? ఏమన్నారు? అదేనయ్యా, క్వార్టర్ బదులు హాఫ్ తెచ్చామని చెప్తుంది. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఏంటి లింగరాజు, లోపల మాకు ఇంపార్టెంట్ పని ఉంది, డిస్టర్బ్ చేయకే. నువ్వు పదా.
ఇంట్లో ఇంపార్టెంట్ వర్క్ ఉందా? ఈ వయసులో ఇంకేం వర్క్ ఉంటుంది? ఇవాళ మనకు ఫ్రీ షో అన్నమాట. ఈ ఆఫ్ కొట్టేసి ఆ షో ఫుల్ గా చూద్దాం. ఏమైనా ఎల్లుంటారా? వాళ్ళు ఇటే వచ్చేలా ఉన్నారు. టైం బాగుంది, నువ్వు లోపలికి వెళ్ళి కూర్చొని వాళ్ళు మేనేజ్ చేసుకొస్తా. త్వరగా వచ్చి